Hi to everyone, this is Prasanna. Welcome back to our channel Prasanna Fashions. నేను యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అయిందండి. మంచి సపోర్ట్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది. అదే ఇదే సపోర్ట్ తోటి నేను ఇన్‌స్టాలో 3 months బ్యాక్ వీడియో స్టార్ట్ చేశాను. అందులో కూడా మంచి సపోర్ట్ వచ్చింది. అండ్ చాలా క్వెషన్స్ వచ్చాయి. అందులో మెయిన్ క్వెషన్ ఏంటంటే నేను ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాను, మిషన్‌కి ఎంత కాస్ట్ అయిందని, ఎంబ్రాయిడరీ గురించి ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే ఏమైనా చిన్న చిన్న బిజినెస్లు ఉంటే చెప్పండి. అంటే ఇంట్లో ఉండి చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేసే బిజినెస్లు ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఓన్గా చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు మ్యారేజ్ అయ్యి 2 kids అట్లా ఉన్నాయి. ఇట్లా చాలా క్వెషన్స్ అడిగారు. సో వాళ్ళు అడిగినప్పుడు నేను చూసాను ఏమున్నాయి నడిచే బిజినెస్లు ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసి నేను అన్నప్పుడు ఒక 5 నాకు ఐడియా వచ్చింది ఆ బిజినెస్లలో. అవి మీకు చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, బట్ ఏదైనా చిన్నగా స్టార్ట్ చేస్తేనే మంచి రెస్పాండ్ వస్తుంది. నేను చెప్పే బిజినెస్లు ఈ 5 బిజినెస్లో ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. అంటే ఎడ్యుకేషన్ చదువుకోకపోయినా కూడా చేయొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ లేదు. ఈ ఏజ్ వాళ్ళే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఏం లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్‌ది వచ్చేసి నడుస్తుందా ఈ బిజినెస్, లాస్ అవుతానన్న భయం కూడా అవసరం లేదు. ఈ 5 బిజినెస్‌లలో ఎలాంటి లాస్ కూడా ఉండదు. అండ్ నేను ఎక్కువ సోది పెట్టకుండా డైరెక్ట్ ఆ 5 బిజినెస్లు ఏంటిదని చెప్పేస్తాను. చెప్పాక ఏంటి ఇంత చిన్న చిన్న బిజినెస్ చెప్పాను అట్లా అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఇంట్లో ఉండి కొంత అమౌంట్ తోటి స్టార్ట్ చేసే బిజినెస్ అయితే ఈ 5 బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకోసమనే నేను ఈ 5 బిజినెస్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ బిజినెస్ వచ్చేసి టైలరింగ్. టైలరింగ్ ఏంది అని చెప్పేసి అనుకోకండి. టైలరింగ్ బిజినెస్ అనేది చాలా ఇప్పుడు నడిచేది. అండ్ అది లాస్ వస్తుంది అన్నది అవసరం లేదు. అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక 10,000 పెట్టి మోటార్తో సహా పెద్ద మేకర్ కొనుక్కోవచ్చు. స్టిచ్చింగ్ అనేది బయట 20,000-30,000కి నేర్పిస్తారు. అట్లా చేసుకోవచ్చు. లేదు అమౌంట్ కట్టలేమంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు స్కీమ్స్ పెట్టాయి. అందులో కూడా మిషన్ నేర్పిస్తున్నారు. కరెక్ట్ మంచిగానే నేర్పిస్తున్నారు అని అంటున్నారు. సో అది యూజ్ చేసుకొని కూడా మీరు వన్ టైం ఒక 10,000లో మిషన్ కొనుక్కొని చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. వస్తే కరెక్ట్ వర్క్ అవుతుంది. అండ్ స్టిచ్చింగ్లో పల్లెటూరులో నార్మల్ డ్రెస్ కుడితేనే 300-400 తీసుకుంటారు. సిటీలో 600 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. నార్మల్ ఒక డ్రెస్కి 500 తీసుకున్నా కూడా 20 డ్రెస్సెస్ ఒక మంత్లీ కుడితే 10,000 మీ ఇన్కమ్ ఉంటుంది. ఇంట్లో ఉండి స్టార్ట్ చేసేది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ అందరు మీరు బాగా కుడితే మీ ఇంటికి వచ్చి కుట్టించుకుంటారు. సో స్టిచ్చింగ్ అనేది బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. స్టిచ్చింగ్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి చెప్తున్నాను. అండ్ సెకండ్ బిజినెస్ వచ్చేసి పికిల్స్ ప్రిపేర్ చేయడం. ఏంటి పచ్చళ్ళు చేయమంటుంది అట్లా అనుకోకండి. పచ్చళ్ళు చేయడం ఇప్పుడు చాలా వరకు ఎలా చేయాలి పచ్చళ్ళు అనేది తెలియట్లేదు. కొంతమంది అయితే బయటికి తీసుకొచ్చి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నంత టైం వాళ్ళకు ఉండట్లేదు. అండ్ వాళ్ళు ఇవ్వట్లేదు కూడా. సో పికిల్స్ చాలా వరకు హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా బయట నుంచే పికిల్స్ తీసుకొచ్చుకుంటారు. కొంతమంది సడన్గా వంటలు వండుకోలేక బయట నుంచే పికిల్స్ తీసుకొచ్చుకుంటారు. ఇంకా మీరు ఇంట్లో ఉండి ఆర్గానిక్గా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, టేస్టీగా ఉన్నాయి అంటే మీ ఇంటికి వచ్చే తీసుకుంటారు పికిల్స్. మార్కెటింగ్ అనేది కొంచెం మంచిగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో ఇది ఇంట్లో ఉండి చేసుకునేది ఏజ్ లిమిట్ కూడా అవసరం లేదు. ఏజ్ ఇంత ఉంటేనే స్టార్ట్ చేయాలని ఏం లేదు. మంచిగా పికిల్స్ ప్రిపేర్ చేసి సేల్ చేయడమే. ఇది సెకండ్ ఐడియా నేను చెప్పిన దాంట్లో. థర్డ్‌ది వచ్చేసి ఇది కూడా వంటలకు సంబంధించిందే. పిండి వంటలు ప్రిపేర్ చేయడం. ఏంది ఇదేంటి ఇలాంటి బిజినెస్‌లు చెప్తున్నా అనుకోకండి. ఏవైనా సరే ఇప్పుడు పికిల్స్‌లలో పెద్ద పెద్ద షాప్సే నడుస్తున్నాయి. వాళ్ళు చిన్నగానే స్టార్ట్ చేసి పెద్ద షాప్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా! అలానే పికిల్స్ అండ్ పిండి వంటలు. పిండి వంటల్లో ఇక్కడ వరంగల్‌లో తెలంగాణ పిండి వంటలు అని చాలా నడుస్తా ఉంటాయి. అండ్ వాళ్ళేంటంటే పాతకాలపు వంటల్లాగా ప్రిపేర్ చేసి పిండి వంటలు సేల్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా అలా చేయొచ్చు. అండ్ కరెక్ట్ ఒక బ్యానర్ పెట్టి మీరు చేసే వర్క్స్‌ని స్టేటస్ పెట్టుకోవడమో, సపరేట్ ఇన్‌స్టా పేజ్ మెయింటైన్ చిన్నదైనా పర్లేదు. చేస్తే చిన్నగా స్టార్ట్ చేసిందే పెద్ద బిజినెస్ అవుతది. నేను బయట చూస్తూ ఉంటాను. ఏవైనా ఫెస్టివల్స్ వచ్చి చేసుకోలేరు. సిటీలో ఉండేవాళ్ళైతే కన్ఫర్మ్‌గా అంటే గ్యాస్ గానీ అవంతా ఉండవు గదా! సో బయట నుంచి కొనుక్కునేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్త్ బిజినెస్ వచ్చేసి వన్ టైమ్ మిషన్ తీసుకోవాలి. పేపర్ ప్లేట్స్ ప్రిపేరింగ్ అన్నమాట. మేకింగ్ అది. ఒక్కోసారి 15,000, 20,000 దాకా మిషన్ ఉంటది. ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళొచ్చినా, ఏ ఫెస్టివల్స్ వచ్చినా ప్లేట్స్ లేనిది ఎవ్వరు తినట్లేదండి. ప్రతి ఒక్కరు ప్లేట్స్ కొంటున్నారు. సో మీరు అది చేయొచ్చు. ఇది ఎలా బిజినెస్ చేయాలనంటే మీరు తీసుకొచ్చుకొని పేపర్ ప్లేట్స్ మంచిగా నీట్‌గా చేసి, ప్యాకింగ్ చేసి జస్ట్ షాప్స్‌లల్లోకెళ్ళి మీరేదైనా కిరాణా షాప్స్ గాని దగ్గరున్న షాప్స్‌లల్లోకెళ్ళి ఈ కట్ట ఇంతకి అని చెప్పేసి మీరు మార్కెటింగ్ లాగా మాట్లాడుకొని వేయొచ్చు. ఇది ఇంట్లో ఉండి స్టార్ట్ చేసే బిజినెసే. అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే ఇది. దీనికి కూడా ఏజ్ లిమిట్ పెద్దగా చదువుకోవాల్సిన అవసరము లేదు. అండ్ కరెక్ట్‌గా రన్ అవుతది. లాస్ అవుతదన్న థాట్ కూడా అవసరం లేదు. అండ్ ఫిఫ్త్‌ది వచ్చేసి ఇది వంటలకు సంబంధించిందే. టిఫిన్స్ ప్రిపేర్ చేయడం. ఇది ఎలా వర్క్ అవుతదంటే మార్నింగ్ సిటీస్‌లలో గానీ వర్క్స్‌కెళ్ళే వాళ్ళు మెయిన్‌గా ఇదైతే సిటీస్‌లలోనే ఎక్కువ నడుస్తది.
పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే వాళ్ళు ఏం ప్రిపేర్ చేసుకోకుండా వెళ్తారు టిఫిన్స్. ఆడికెళ్ళాక కొనుక్కుంటారు. సో, మీరు కరెక్ట్‌గా ప్రిపేర్ చేసి కరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తే వాళ్ళు ప్లేట్ కింద అని చెప్పేసి తీసుకుంటారు. కరెక్ట్‌గా రన్ చేయొచ్చు. నేను ఈ టిఫిన్ బిజినెస్ చెప్పనీకి మెయిన్ రీజన్ ఏంటంటే, మా తాతయ్య, మా అమ్మమ్మ నా చిన్నప్పుడు ఓన్లీ టిఫిన్స్ చేసి సేల్ చేసేది. వాళ్ళ బిజినెస్ ఎప్పటికీ రన్ అయ్యేది. వాళ్ళు కొన్ని ఇయర్స్ ఓన్లీ టిఫిన్స్ బిజినెస్ మాత్రమే చేశారు. ఇది కంపల్సరీ నడిచేది. అంటే చిన్నగా అనిపించవచ్చు, చీప్ అనిపించవచ్చు నేను చెప్పిన ఈ బిజినెస్‌లో. బట్ కరెక్ట్‌గా నడిచేది. నాకు ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా అండ్ ఏజ్ లిమిట్స్ లేకుండా కరెక్ట్ వర్క్ అవుతాయి, లాస్ అవుతది అన్న డౌట్స్ లేకుండా ఉన్న బిజినెస్ ఐడియాస్ ఫస్ట్ థాట్స్ వచ్చింది మాత్రం ఈ 5 బిజినెస్‌లే. చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. నా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్, లైక్ అనేది నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది అంతే. అండ్ సొల్లు పెట్టకుండా చాలా వరకు కంటెంటే చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బిజినెస్ ఐడియాస్ కొంచెం చీప్ అనిపిస్తే మాత్రం తిట్టుకోకండి. నాకు ఈ 5 బిజినెస్ అయితే కంపల్సరీ నడుస్తాయన్న నమ్మకం ఉంది. లాస్ వస్తదని చెప్పేసి డౌట్ అస్సలు లేదు. కరెక్ట్‌గా మన వర్క్ మనం చేస్తే కంపల్సరీ ఇన్‌కమ్ కూడా బావుంటది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి కంపల్సరీ. ఏదైనా నెక్స్ట్ వీడియోలో ఇంకా బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.